చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేస్తున్న విచ్చలవిడి అప్పుల మీద నోరు తెరిచి మాట్లాడి ఇంత దారుణమైన అప్పులేంటి అని చెప్పి అడిగే మేధావులే ఎవరూ లేకుండా పోయారు. ఎక్కడికి మాయమైపోయారో తెలియదు. సీరియస్లీ ఎట్టకేలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేస్తున్న అప్పులను అయితే తప్పుపట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ నిర్వహించిన దశమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించినటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రతి నెల చంద్రబాబు చేస్తున్న అప్పులు సీఎం కట్టరు కదా, ప్రతి నెల కాదు సార్, ప్రతి వారం. మీరేదో ఫ్లోలో ప్రతి నెల అన్నట్టున్నారు. మొన్న మంగళవారం నుంచి ఈ మంగళవారం, ఈ వారం రోజులే 10,500 కోట్లు అప్పు చేశారు. 10,500 కోట్లు. సరిపోయాయండి. చంద్రబాబు ప్రతి నెల చేస్తున్న అప్పులు ఏం సీఎం కడతాడా, మంత్రులు కడతాడా, ఆర్థిక శాఖ కడతాడు? ఎవరు కడతారు? ప్రజల మీద పడుతుంది ఆ భారం అంతా. అన్ని అప్పులు చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి, ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం అందించాల్సిందే, అండ్ ఫ్రీగా అందరికీ కనుక ఎక్కువ ఉచితాలు ఇవ్వకూడదు, ఉచిత బస్ సర్వీస్ కూడా కేవలం పేదవాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకు ఉచిత బస్ సర్వీస్ను రద్దు చేయాలి అని చెప్పి వెంకయ్య నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలి అనే పాయింట్, ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అనే పాయింట్, విపరీతంగా చేస్తున్న అప్పులు ప్రజల నెత్తినే భారం పడుతుంది, ఆ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త కంట్రోల్లో ఉండాలి, అండ్ చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తున్న విపరీతమైన అప్పులు కూడా తప్పు అలా చేయడం అని చెప్పి మొత్తానికైతే నిజం చెప్పాలి అంటే చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి సర్కార్ విధానాలను వెంకయ్య నాయుడు గారు తప్పుపడుతూ ఉన్నట్టున్నారు. నేనైతే ఈ మధ్యకాలంలో బహుశా ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం.